సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ పై ఫోక్సో చట్టం కేసు నమోదైన ఇప్పటికీ అతన్ని అరెస్ట్ చేయడంలో నిర్లక్ష్యంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత నాగేష్ ముదిరాజ్ మండిపడ్డారు. మైనర్ బాలిక పట్ల మద్యం తాగించి అత్యాచారం, అసభ్యకరంగా చేసిన ఘటనలో ఫోక్సో కేసు నమోదైనప్పటికీ సాధారణ ప్రజలకు ఒక న్యాయం, మంత్రి కొడుకుకు ఒక న్యాయం అన్న చందంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. కేసును దారి మళ్లించేందుకే హనీ ట్రాప్ చేసి కింద నమోదు చేసి చేతులు దులుపుకునేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు వెంటనే మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన బండి సాయి భగీరథ్ ను పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తన కొడుకు చేసిన తప్పుకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్ తన పదవికి బేషరతుగా రాజీనామా చేయాలని అన్నారు. లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వమే బండి సంజయ్ ను తన పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల పేరిట సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ లు ఆస్కార్ అవార్డు పొందేందుకు అపూర్వ సోదరులుగా నటించడం దారుణమని అన్నారు. బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ కేసును నిర్వీర్యం చేసి బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అనే నినాదాన్ని నిజం చేశారు. మైనర్ బాలికకు న్యాయం జరిగితే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మహిళా మంత్రులు సీతక్క, కొండ సురేఖలు ఆ బాలికకు మద్దతుగా ఒక మాట మాట్లాడకపోవడం దారుణమన్నారు. కేసును తప్పుదారి పట్టించేందుకు ఫోక్సో చట్టం కింద నమోదైన కేసును హనీ ట్రాప్ కింద చూపించి తన కొడుకును కాపాడుకోవడానికి బండి సంజయ్ చేస్తున్న కుట్రలు సిగ్గుచేటి అని నాగేష్ ముదిరాజ్ ఆరోపించారు. ఒక మంత్రులు దీన్ని బట్టి తెలంగాణ ప్రజలకు నేను చేతులు జోడించి నేను విన్నవించుకుంటున్నా. వీళ్ళు ఏ విధంగా వీళ్ళు బీజేపీ కాంగ్రెస్ పరిపాలన ఇద్దరు కలిసిగట్టి ఎట్లా అవిభక్త కలవల కంటే ఎక్కువగా వీళ్ళు రెండు దేహాలు ఒకటైనా హృదయం ఒకటేలాగా వీళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు గ్రహించండి. బండి సంజయ్ నీకు మరోసారి నీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. నేను తెలంగాణ రాష్ట్రంలో తిరగనీయము. ఇలాంటి ఆడపిల్లల పైన ఇంటికి వస్తే ఇంకా ఎంతమందితో తిరిగిందని ఆ అమ్మాయి పాపం అమాయకురాలు మైనర్ పైన అనరాని మాటలు అంట. అసలు కొంచెమైనా నీకు ఏమైనా ఉన్నదా? నీకు అసలు మీడియా ముందు నీ గురించి మాట్లాడాలంటేనే మా పరువు పోతుంది. అంత దిగజారిపోయినావు. తక్షణం మళ్ళీ చెప్తున్నా, తక్షణం నీ కొడుకుని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసి నువ్వు తక్షణం రాజీనామా ఇచ్చేసేయి. అప్పుడైనా తెలంగాణ ప్రజలు కొంచెం శాంతిస్తారు. దాన్ని మళ్ళీ ఎవరైతే పెట్టిరో వాళ్ళని మీరు హింసించి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళపైన హనీ ట్రాప్ చేశారు నా కొడుకుని అని నిందలు వేయడము నీ నీచ సంస్కృతికి, నీ నీచ మనస్తత్వానికి నిదర్శనం. మీరు మంత్రి హోదాలో ఉన్నారు, కేంద్ర మంత్రి హోదాలో బండి సంజయ్ గారు. హనీ ట్రాప్ అనేది 17 ఏళ్ళ అమ్మాయికి వర్తించదండి. నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, నువ్వు ఎట్లా మంత్రి అయినావా దేవునికి ఎరక. 18 ఏళ్ళు దాటితేనే హనీ ట్రాప్ అనేది చట్టం వర్తిస్తుంది. అలాంటి మైనర్ అమ్మాయి పైన హనీ ట్రాప్ అని పెట్టడము ఎంత దుర్మార్గమో ఒకసారి నువ్వు ఆలోచించుకో. గత 6 నెలల నుంచి ఈ లాబీ నడుస్తుంటే దానికి ఒక మీడియేటర్ బోకని పెట్టుకొని సంఘాపాలతో వాని ద్వారా కాంప్రమైజ్ అని తీసుకొచ్చి నీ ఇంటికి పిలిపించుకొని బాధితురాలి తల్లిని బాధితురాలిని భయంకరంగా నువ్వు వాళ్ళని టార్చర్ పెట్టి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి ఈ మునగాడు రాజీనామా ఇస్తానంటే రాష్ట్రంలో 8 మంది చచ్చిపోయారంట. కుక్క కూడా చచ్చిపోలేదురా నాయన. నువ్వు రాజీనామా ఇస్తే కుక్క కూడా చచ్చిపోలే, ఎవరు పట్టించుకోలేదు అసలు. వాళ్ళని ఏదో ఇద్దరు మహిళలని తల్లి కూతుళ్ళని భయపెట్టేయాలని వాళ్ళని నానా విధాలుగా టార్చర్ పెట్టారు. కాబట్టి ఫస్ట్ బండి సంజయ్ నీ కొడుకుకి ఏ చట్టము ఏ శిక్ష అయితే వర్తిస్తుందో నీ మీద కూడా అదే చట్టం వర్తించాలి. నువ్వు ఒక మంత్రి హోదాలో ఉండి ఇలా విక్టింలను బాధితులను భయభ్రాంతులకు గురి చేసినావు కదా, నీ పైన కూడా ఇలాంటి చట్టమే వర్తించి నిన్ను కూడా అరెస్ట్ చేయాలి. ఏ ముఖం పెట్టుకొని నిన్న కూర్చున్నావు అక్కడ స్టేజ్ పైన అపూర్వ. ఇప్పటికైనా నువ్వు నీ మంచితనాన్ని చాటుకో. ఒకవేళ నువ్వు నిజంగానైతే ఇందులో ఆ కొడుకు ప్రమేయం ఉంది, నిజంగా ఉంది కాబట్టి అది ఒక కేసు నమోదే. తక్షణం ఇలా నువ్వు నిబద్ధత చాటుకోవాలంటే నీ కొడుకుని తీసుకుపోయి పోలీసు వాళ్ళకి సరెండర్ చేయి. నీతులు మాట్లాడకు. నువ్వు జీవితంలో ఎప్పుడైనా కూడా మైక్ ముందుకు వచ్చి మహిళల గురించి మాట్లాడే హక్కు కోల్పోయినావు బండి సంజయ్. నువ్వు ఇక ఈ రాష్ట్రానికి సంబంధించిన కేబినెట్ మంత్రులు సమ్మక్క సారక్క వీరనారీల రక్తం ఉంది, మాలో పౌరుషం ఉందని చెప్పుకునే సీతక్క ఎక్కడ పోయిందో, కొండ సురేఖమ్మ ఎక్కడ పోయిందో, రాష్ట్ర కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ పోయిందో ఒక్కరంటే ఒక మంత్రులు స్పందిస్తలేరండి బాబు. మంత్రులంతా క్వారంటైన్ ఉన్నారో ఏమో మరి ఆ దేవుని పేరుక. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఒక్కరంటే ఒక మంత్రులు. దీన్ని బట్టి తెలంగాణ ప్రజలకు నేను చేతులు జోడించి నేను విన్నవించుకుంటున్నా. వీళ్ళు ఏ విధంగా వీళ్ళు బీజేపీ కాంగ్రెస్ పరిపాలన ఇద్దరు కలిసిగట్టి ఎట్లా అవిభక్త కలవల కంటే ఎక్కువగా వీళ్ళు రెండు దేహాలు ఒకటైనా హృదయం ఒకటేలాగా వీళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు గ్రహించండి. బండి సంజయ్ మరోసారి నీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. నేను తెలంగాణ రాష్ట్రంలో తిరగనీయము. ఇలాంటి ఆడపిల్లల పైన ఇంటికి వస్తే ఇంకా ఎంతమందితో తిరిగిందని ఆ అమ్మాయి పాపం అమాయకురాలు మైనర్ పైన
అనరాని మాటలు అంట. అసలు కొంచెమైనా నీకు ఏమైనా ఉన్నదా నీకు? అసలు మీడియా ముందు నీ గురించి మాట్లాడాలంటేనే మా పరువు పోతుంది. అంటే దిగజారిపోయినావు. తక్షణం మళ్ళీ చెప్తున్నా, తక్షణం నీ కొడుకుని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసి నువ్వు తక్షణం రాజీనామా ఇచ్చేసి అప్పుడైనా తెలంగాణ ప్రజలు కొంచెం శాంతిస్తారు.